హాయ్ ఆల్, వెల్కమ్ టు భావనాస్ వ్లాగ్స్. ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసి తిరగమాత పెట్టుకోవాలో చూద్దాం. ఇది ఆల్రెడీ మనము ముందు వీడియోలో అప్లోడ్ చేసాము కదా. సో దీన్ని 2 స్పూన్స్ వేసుకొని మిక్సీలోకి ఇందులోనే శనగగింజలు అన్నీ వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేయించుకుంటున్నా. ఇందులోనే తెల్లగడ్డ కొన్ని వేస్తాము, వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఇప్పుడు కొద్దిగా శనగగింజలు వేసుకుంటున్నాను. సో మిక్సీ కట్టుకున్నాక ఇలా వచ్చింది పేస్ట్. ఇప్పుడు నేను తిరగమాత కోసం ఆనియన్ అవి తిరగమాత పెట్టుకుంటున్నా. చాలా వరకు ఆనియన్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, బట్ నేను వేసుకుంటున్నా. ఆనియన్ వేస్తే ఎక్కువ నిల్వ ఉండదు, నేను ఈరోజే వాడుకుంటాను కాబట్టి వేసుకుంటున్నా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు. ఇది కొద్దిగా వేగినాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నది వేసి కలుపుకోవాలి. సో అది వేగింది. ఇప్పుడు నేను మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి వేసి కలుపుకుంటాను. సో ఇలా కలుపుకొని కాసేపు కొద్దిగా ఉడికినాక ఆపేసుకుంటే చింతొక్కు పచ్చడి రెడీ. నేను ఆపేసుకున్నాను. చింతొక్కు పచ్చడి రెడీ. ప్లీజ్ follow my channel and subscribe my channel for more videos. Thank you.